వామ్మో! ఈ ప్రసాదంతో గనక నేను ఇంట్లోకెళ్తే, ఆ నక్షత్రం చూసి ఊరికే ఉంటుందా? నాకు అడ్డుపడి ప్రసాదం లాక్కోదు? అసలే ఆనంద్ గారి కోసం అంత దూరం నుంచి తెచ్చాను. అది చూసిందంటే అంతే. హ్మ్. ఇప్పుడేం చేయాలి? హ్మ్. ఆ! అంత అవస్థెందుకు? ఆనంద్ గారినే బయటికి పిలిస్తే సరిపోతుంది కదా! అలేఖ్య గారు. ఆనంద్ గారు, నేను గార్డెన్‌లో ఉంటాను. మీరు వెంటనే రండి. అలేఖ్య గారు. ఒక్క నిమిషం అలేఖ్య గారు. ఆనంద్ గారు, మీరు ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ అంటూ నన్ను సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారేమో. అసలు మీకు సర్ప్రైజ్ అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. అలేఖ్య గారు. అలేఖ్య గారు. నన్ను చూడందే ఒక్క క్షణం కూడా ఉండలేరు. నన్నే ఆట పట్టిద్దాం అనుకుంటున్నారా? అలేఖ్య గారు. ఎక్కడికెళ్లారు? అలేఖ్య గారు. ఆనంద్ గారు, నేనిక్కడే ఉన్నాను సుమి. ఏంటి అలేఖ్య గారు? ఉన్న పలంగా అర్జెంటుగా రమ్మన్నారు. ఏమైంది? ఈ కుంకుమ నా నుదుటిన పెట్టండి ఆనంద్ గారు. వీటిని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మీరు గుడికెళ్ళొచ్చారనిపిస్తోంది. ఛ! అది కాదు ఆనంద్ గారు. ఈ కుంకుమ చూశారు కదా? ఈరోజు ఈ కుంకుమ దేవుడికి అర్చన చేయించాను. ఈ కుంకుమ నా నుదుటిన పెడితే ఇక మీరు నా వారైనట్టే అని పూజారి గారు చెప్పారు. అంతేకాదు, మన పెళ్లికి కూడా ఏ ఆటంకం రాకుండా సవ్యంగా జరుగుతుందంట. ఇక ఆలస్యం చేయకుండా ఈ కుంకుమ నా నుదుటిన పెట్టండి ఆనంద్ గారు. ఏమైంది ఆనంద్ గారు? నేను ఆట పట్టించానని కోపంగా ఉందా? అది కాదండి. నాకు తెలుసులే, నా మీద మీకు కోపం ఉండదు. త్వరగా నాకు బొట్టు పెట్టండి, లేదంటే మీ ఇంట్లో వాళ్ళు చూసే ప్రమాదం ఉంది. ఆనంద్ గారు, నేను మిమ్మల్ని బొట్టు మాత్రమే పెట్టమన్నాను, తాళి కట్టమనలేదు. అంతలా ఆలోచిస్తున్నారేంటి? ఏంటి ఆనంద్ గారు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను దిగులుగా కనిపిస్తున్నారు. ఏమైంది? ఏం చెప్పమంటారు అలేఖ్య గారు? మా అన్నయ్య ఇంటికొచ్చినా కూడా స్పృహలో లేడు. వంశీ గారు స్పృహలో లేకపోవడం ఏంటి? మా వసు ఎప్పుడు వెనంటే కాచుకుని ఉంటుంది కదా. వసుంధర గారు కూడా లేరండి. వసు లేకపోవడం ఏంటి? అవునండి, నిజంగా వసుంధర గారు అన్నయ్య పక్కన లేరు. ఆ, మా వసు వంశీ గారి పక్కన లేరని మీకెలా తెలుసు? అన్నయ్య రిసార్ట్కి వెళ్ళినప్పుడు వసుంధర గారు కూడా అన్నయ్య వెంట వెళ్లారు. రిసార్ట్కి వెళ్ళి 4 రోజులైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఏమైందో ఏంటోనని మా అత్తయ్య నక్షత్ర అన్నయ్య కోసం రిసార్ట్కి వెళ్లారు. కానీ అక్కడ అన్నయ్య ఒక్కడే స్పృహ లేకుండా ఉన్నాడు. అక్కడ వసుంధర గారు కూడా లేరు. అత్తయ్య వాళ్ళు అన్నయ్యను ఒక్కడనే ఇంటికి తీసుకొచ్చారు.
వసుంధర గారు ఏమైపోయారో ఏంటో తెలియడం లేదు. వసు కనిపించట్లేదంటే నాకేదో అనుమానంగా ఉంది ఆనంద్ గారు. నేను కూడా వసుంధర గారి గురించి ఆలోచిస్తున్నాను అలక్య గారు. ఆనంద్ గారు, ఇది దేవుడి ప్రసాదం. ఈ ప్రసాదాన్ని వంశీ గారికి కొంచెం తినిపించండి. ఇది తిన్నాక ఆయన ఖచ్చితంగా స్పృహలోకి వస్తారు. అప్పుడు మనకి వసు గురించి వివరాలు చెప్తారేమో. అలాగేనండి. నాకెందుకో మా నాన్నమ్మ మీద అనుమానంగా ఉంది ఆనంద్ గారు. నేను మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి అడిగి ఆరా తీస్తాను. ఓకే? ఒరే రంగయ్య, ఆ, అటు పోకండ్రా. అటు పక్క పాములు గట్రా ఉంటాయి. కుసంత జాగ్రత్త. నాకు తెలుసులే సోదక్క. ఈ అడవి నాకేం కొత్త ఏం కాదు. నువ్వు వయసులో ఉన్నోడివిరా. నా మాట ఎందుకు వింటావు? నీ మనసు ఏది చెప్తే అదే వింటావు. ఏదో నీ మంచి గోరు చెప్తుండా. అట్ట అయితే నీ కర్మ. సరే, అట్టాగే నీ మాటనే కని. హ్మ్. ఇయాల ఎట్టాగైనా పోలేరమ్మకు ఈ గంపిడిస్త్రాకులు ఈ అడవిలోంచి తీసుకుపోవాల్సిందే. ఓ సోదక్క, ఆ ఈ తూర్పు వైపు పోదాం. ఇస్తరాకులు మస్తుంటాయి. అసలే మబ్బులు కమ్మినాయి. వానొచ్చేలా ఉంది, జల్దీరా. ఆ నేను వస్తున్నానుండు. అట్టగే వస్తున్నా పద. అమ్మో, పోలేరమ్మ తల్లికి పెట్టాలనుకున్న ఆకులు గాలికి ఎగిరిపోయినాయేంది? అమ్మో, అమ్మోరికి మొక్కుకున్నాను. అట్టాగే ఒగ్గిరాదు. పోయి తెచ్చుకుంటాను. ఆ, కోనా, అమ్మో, కోనా, అమ్మ కోనా, కోనా, అమ్మ కోనా, అమ్మ కోనా, కోనా, ఓమో, కోనా, అమ్మ కోనా, కోనా, అమ్మ కోనా, కోనా, కోనా. వామ్మో, నోట్లోంచి నుర కూడా వస్తా ఉండదు. ఏమైనాదో ఏంటో. ఒరే కొండయ్య, రంగయ్య, అచ్చమ్మ, అందరు రండిరా. కోన ఆపదలో ఉండదు. అందరు రండిరా, రండి. ఒరే అమ్మా, కోనా లేగమ్మా, లేగు కోనా, కోనా. ఏమైంది సోదక్క? కోనా, ఏమైంది సోదక్క? కోనమ్మకు అడవిలో ఏ పురుగో ముట్టినట్టుండదురా. అమ్మో, ఇట్ట పడి ఉండదు. అన్ని లిటర్ ఇయ్యరా, తొందరగా ఇయ్యరా. అమ్మా కోనా, కోనా, ఓ పాలే అమ్మా. అమ్మా పోలేరమ్మ తల్లి, నీ సాక్షిగా ఈ కోన మనసుకు నచ్చిన వాణ్ణి లక్కమాడి పలకాలని
గిట్ట బొగ్గేసినవేందమ్మా? అమ్మా ఒరే రంగయ్య, కోనకి కోసంత ప్రాణం ఉండాది. పట్టండ్రా, మన గూడానికి తీసుకుపోదాం. పట్టండి. పొలమో కోనకు పాము కాటేసినట్టుండదురా. సోదక్క, నోట్లోంచి నొరగొత్తా ఉందంటే విషం ఒళ్ళంతా పాకుంటాది. ఇంకా ఆలస్యం చేస్తే ప్రాణం పోయే ప్రమాదం ఉండాది. యాదన్న యాడుండడ్రా? ఇవాళ గూడెం కాడుంటాడు సోదక్క. బేగపోదాన్ని రండి, ఈ కోన ప్రాణం నిలవాలా. అమ్మా పోలేరమ్మ తల్లి, పోతున్న కూన ప్రాణాన్ని చూపించినావు. ఉన్న ప్రాణం పోకుండా నువ్వే నిలపాల తల్లి. డాక్టర్ గారు, ఆయన కోలుకోవడానికి ఇంకెంత సమయం పడుతుంది? ఇప్పుడే ఇంజెక్షన్ ఇస్తానమ్మా. ఇంకో గంటలో కొనుక్కోవచ్చు. నో ప్రాబ్లం. నక్షత్ర, అమ్మమ్మా, ఏమిటి ఇది? బావని చూస్తూ ఉంటాను, బావ పక్కనే ఉంటాను అని చెప్పి ఇక్కడేం చేస్తున్నావు? నక్షత్ర కబుర్లు చెప్పడానికి రెడీగా ఉంటుంది కానీ అన్నయ్యకు కాపలాగా ఎందుకుంటుంది నానమ్మా? ఆకలేసి ఉంటుంది, అందుకే వచ్చి తింటుంది. చిన్నబావ, నేను తింటుంది నా కోసం కాదు, బావ కోసమే. బావని రాత్రి పగులు చూసుకోవాలంటే నాకు కొంచెం శక్తి ఉండాలి కదా, అందుకే తింటున్నాను. వసుంధర, వసుంధర, వసుంధర ఎక్కడున్నా? వసుంధర, అయినా నేనేమైనా వసుంధరని అనుకుంటున్నారా? అందరి ముందు నటిస్తూ డ్యూటీ చేయడానికి నేను మనస్ఫూర్తిగా బావకి సేవ చేస్తాను. అన్నయ్య, ఏవండి, మీరెందుకండి వచ్చారు? ఒక్క మాట పిలిచుంటే మేమే పైకొచ్చేవాళ్ళం కదా. ఆనంద్, అన్నయ్యకి పాలు తీసుకురా. అలాగే నానమ్మా. అయినా మీరు ఇన్ని రోజులు ఎవరూ లేని అడవిలో ఎందుకు ఉండాల్సి వచ్చిందండి? అప్పుడే వచ్చేయచ్చు కదా. ఇందులో ఎవరు బలవంతం లేదప్పు, నా ఇష్టంతోనే వెళ్ళాను. అల్లుడు కోసం నక్షత్ర ఇంద్రభవనం లాంటి రిసార్ట్ బుక్ చేస్తే అల్లుడు మాత్రం అందులో ఉండక అడవికి వెళ్ళాడు. దారి తప్పెళ్ళుంటే పర్వాలేదు కానీ ఎవరో కావాలని దారి మళ్లించారేమోనని అనుమానంగా ఉందమ్మా. ఇంతకీ వసు ఎక్కడుందప్పు? అదేమైనా నీ సహచరిన బావా? ఎల్లప్పుడూ నీ వెనకే ఉండడానికి. ఆఫ్టర్ ఆల్ పిఏ, దాని డ్యూటీ అవ్వగానే దిగిపోయి ఉంటుంది. ఇంకా ఆపుతావా నక్షత్ర?
తను మొదటి రోజు నుంచి నిన్నటి దాకా నా దగ్గరే ఉంది. మీరన్నట్టే తను డ్యూటీ చేసి దిగిపోలేదు. నన్ను బాధ్యతగా చూసుకుంటూ నాకు జాగ్రత్తలు చెప్తూ సేవ చేసింది. కానీ నిన్ను సేవ్ చేసింది నేనే బావా. అవునల్లుడు, నీ అడ్రస్ వెతుక్కుంటూ నీ దగ్గరకొచ్చాం. నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉంటే నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించింది బేబీ. నీ మీద ఎంత ప్రేమో. అవును బావా, నీ అడ్రస్ నాకు దొరికింది, కానీ దాని అడ్రస్సే మిస్ అయింది. లేదు నక్షత్ర, తన్ని చీకొట్టినా చీదరించుకున్నా తను చివరి దాకా నా దగ్గరే ఉంది. నిజంగా తను ఇన్ని రోజులు నీ దగ్గరే ఉందా నాన్నా? అవునమ్మా, తను ఇన్ని రోజులు నా దగ్గరే ఉంది. దయచేసి ఆయన్ని విసిగించకండి ప్లీజ్. రండి. కూర్చోండి. రా ఆనంద్, తొందరగా ఈ పాలు తాగండి. హైరేంద్రి, వంశీ ఏమో వసుంధర తన పక్కనే ఉందంటున్నాడు. మీరేమో వంశీ ఒక్కడే దొరికాడు అంటున్నారు. వంశీ అబద్ధం చెప్తున్నాడు అనుకోమంటారా, లేదా మీరే ఏదో దాస్తున్నారనుకోమంటారా? అంటే మీరు మమ్మల్ని అనుమానిస్తారా అత్తయ్య? బావక్కడ చావు బతుకుల్లో ఉంటే బావని బతికించుకోవాలన్న భయంతో హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాం. అయినా కూడా మీరు మమ్మల్ని నమ్మట్లేదా అత్తయ్య? వంశీ పక్కన వసుంధర ఉంటే తనకి కొంచెం కూడా కష్టం రాకుండా చూసుకుంటుంది. అలాంటిది వంశీ చావు బతుకుల దాకా వచ్చాడంటే ఎవరిని అనుమానించమంటారు? అంటే ఏంటది మీ ఉద్దేశం? మేమే ప్లాన్ చేసి అల్లుణ్ణి చావు బతుకుల్లోకి నెట్టేసి కాపాడాం అనుకుంటున్నారా? నేను కాపాడుకుంది నా కాబోయే అల్లుణ్ణి. మా దగ్గర సింపతి కొట్టేసి ఎలాగైనా అల్లుణ్ణి చేసుకోవాలనుకుంటున్నారేమోనని అనుమానంగా ఉంది. సుచిత్ర, ఇంకాపేయండి. మీ మాటలతో ఆయన ఊరికే ఇబ్బంది పెట్టకండి. కాస్త ఆయన ప్రశాంతంగా ఉండనివ్వండి. లేదప్పు, అమ్మన్న దాంట్లో ఏమాత్రం తప్పులేదు. నేను వసుంధరని ఎంత దూరం పెట్టినా, ఎంత హింస పెట్టినా తను అవేవి మనసులో పెట్టుకోకుండా తను అహర్నిశలో నా కోసమే పరితపించింది. తను నా పక్కన లేదంటేనే నేనే లేననిపిస్తుంది అప్పు. తను నా కోసం ఏం చేసిందో నాకు మాత్రమే తెలుసు. నక్షత్ర నీకోసం ఏం చేసిందో నీకు తెలీదలుడు. నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉంటే నిన్ను తన ప్రాణాలిచ్చైనా కాపాడుకోవాలనుకుంది. నీకు ట్రీట్మెంట్ జరుగుతున్నంతసేపు ఎంతమంది దేవుళ్ళని వేడుకుందో నీకు తెలీదల్లుడు. మీరు చేసిన సాయానికి మీకు థ్యాంక్స్ మాత్రం చెప్పగలను అత్తయ్య. కానీ వసుంధర చేసిన సాయానికి థ్యాంక్స్ అని చెప్తే అది చిన్నదవుతుంది. తను నా దగ్గర పనిచేసిన జీతమే సరిగ్గా అడగదు. అలాంటిది నా నుంచి కృతజ్ఞత ఏం కోరుకుంటుంది? తను ఇప్పుడు ఏ స్థితిలో ఉందో ఏంటో నేను వెళ్ళి కాపాడుతాను. ఏమండి, దయచేసి మీరు కూర్చోండి. పట్టుమని 10 నిమిషాలు కూడా నిలబడలేనంత నీరసంగా ఉన్నారు మీరు. ఇప్పుడు బయటికి వెళ్ళడం సవ్యంగా. వసుంధర విషయంలో మాత్రం రాజీ పడకుండా సాయపడతాను. సార్, మీ కండిషన్ ఇప్పుడేం బాగలేదు. మీరు కొన్నాళ్ళు బెడ్ రెస్ట్ తీసుకోవాలి.
బయట ఎక్కడికి వెళ్ళకండి. అవునండి, డాక్టర్ గారు కూడా చెప్పారు కదా, మీరు రెస్ట్ తీసుకోండి. కావాలంటే ఆనంద్ వెళ్ళి వసుంధరని తీసుకొస్తాడు. ఆనంద్, నానమ్మ. వసుంధర ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా సరే తన్నిక్కడికి తీసుకురా. వెళ్ళు. అలాగే నానమ్మ. అది కాదప్పు, నేను వెళ్తాను.